నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అక్కినేని అఖిల్ ఈసారి హిట్ కొట్టబోతున్నారా లేదా? లెనిన్ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎందుకంటే జూలై 10th ఒక బ్లాక్ బస్టర్ పడబోతుంది అఖిల్కి అంటూ కూడా ఆ ఫ్యాన్స్ అంతా కామెంట్ చేస్తున్నారు. మరి ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. అయ్య గారు ఈసారి హిట్ కొడుతున్నారా? ట్రైలర్ ఎలా ఉంది లెనిన్? ఎప్పుడైనా సరే ఎవరైనా హిట్ కొట్టాలనే కోరుకోవాలి మనం కూడా. ఎందుకంటే ఇండస్ట్రీకి మంచి ఒక 100 కోట్ల వసూళ్ళు అయ్యాయి అంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది. విషయం ఏంటంటే కొడతాడా లేదా ఒక ప్రెషర్. ఆయన కూడా పాపం పిల్లోడు అదే చెప్పుకున్నాడు, ఈసారి మనం ఖచ్చితంగా కొట్టి తీరుతామని. అండ్ ఆ తర్వాత మళ్ళీ అసలు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి అందరూ సైకిల్ ఎక్కి తొక్కుతున్నాడు అంటే రంగస్థలం కనబడుతుందంట, ఇంకేదో చూస్తే ఇంకేదో సినిమా కనబడుతుంది, బెజవాడ కనబడుతుంది, ఇంకేదో కనబడుతుంది. రామ్ గోపాల్ ఉన్న బెజవాడ అది కూడా తెచ్చారు. వాళ్ళన్న సినిమాని తీసుకొచ్చారు. అన్న అక్కర్లో లెనిన్ అన్నావు, బొట్టెందుకు పెట్టావా, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇవేమీ వద్దు. అండ్ ప్రతి సినిమాకి మళ్ళీ ఇంకొకటి ఇదేంటే ఈ మధ్య డివోషనల్ టచ్ ఒకటి ఉంది. అసలు చిత్తూరు మహాభారతంతో కంపేర్ చేస్తే ఈవెన్ ట్రైలర్లో కూడా దానికో గొడవ చేస్తున్నారు. ఆయన ద్రౌపదికి అసలు ఆలయం కట్టొద్దని ఏదో శాపం ఉందంట, మీరు ఉత్సవాలు ఎలా చేశారు అని చెప్పి ఒక వర్గం. ఏంటో ఎవరు నచ్చినట్టు వాళ్ళు సినిమాని డీకోడ్ చేయడం అంటే ఇన్ని రకాలుగా చేయొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. అది వచ్చే వరకు కూడా ఆగట్లే ఎవరు. సినిమా వచ్చిన తర్వాత దాన్ని చూసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి. అండ్ ఇప్పుడో రిలీజ్ అయిన వాటి గురించి మాట్లాడుకుంటే పాటలు బాగున్నాయి, వాళ్ళ యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి, అబ్బాయి కూడా ఒడ్డు పొడుగు బాగున్నాడు, హీరోయిన్ బాగా చేసింది. రక్తం చిందించొద్దు అనేది ఆయన రక్తం బొట్టు మీద పడడం అదేదో రాసుకున్నారు, దాని చరిత్ర ఏందో తెలుసుకోవాలి సినిమా చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ అంత పర్లేదు, వీళ్ళ ప్రమోషన్స్ కూడా బాగున్నాయి. మొన్న సుమా ఇంటికి వెళ్ళి ఆ జంగా గేమ్ ఆడింది కూడా బాగుంది, వర్కౌట్ అయింది. అండ్ ఇంకా నిన్న సమంత సినిమాకి విషెస్ చెప్పాడు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ ఎందుకో ఎక్కడి నుంచో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్స్లో అందరూ దీన్ని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అయ్యగారు అనే టాపిక్ తీసుకొచ్చి ఆయన్ని అంత అవసరం లేదు. ఏజెంట్ అంటావా, ఆ టైంలో ఏదో అయింది. ఏజెంట్ హిట్ ఫ్లాప్ అంతా కూడా సురేందర్ రెడ్డికే ఇవ్వండి, ఈ సినిమా కూడా హిట్ ఫ్లాప్ అంతా కూడా డైరెక్టర్కి ఇవ్వండి. ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కథకి ఇతను నప్పాడా లేదా, ఇతన్ని పెట్టుకొని డైరెక్టర్ సక్సెస్ సాధించగలుగుతాడా లేదా, అంతవరకే మనం మాట్లాడుకోవాలి. అండ్ ఆ ప్రొడ్యూసర్ బాగుపడ్డా లేదా, బాగుపడతాడా లేదా, అంతే. ఓకే, ఇంకా అంతమించి ఎక్కువ నెగిటివ్స్ అయితే తీయకూడదు. అండ్ లెనిన్ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ కొత్తగా అనిపించడం కానీ, ఈ క్యారెక్టర్కి అఖిల్ చాలా బాగా అనిపించారు, ఆ యాక్టింగ్లో మెచ్యూరిటీగా అనిపించింది, డెఫినెట్గా హిట్ కొట్టబోతున్నారు ఈ కాన్సెప్ట్తో, ఒక కమర్షియల్ హిట్ పడబోతుంది అని మీకు అనిపించిందా? నాకు అనిపించింది అఖిల్ పర్ఫార్మెన్స్ పరంగా నిజంగా చాలా నీట్గా ఉంది. అండ్ ఇంకోటి చెప్పనా, ఈ మధ్య కాలంలో రగ్గుడు లుక్ హీరోలు అంటే అందరికీ నచ్చుతున్నారు. రంగస్థలం నుంచి మొదలైన అనుకుంటే ఈ ట్రెండ్ కొంచెం అటు ఇటుగా. తండేలు కూడా ఎందుకు హిట్ అయిందంటే అదే లుక్, పుష్పని అదే లుక్, ఈ రెట్రో లుక్స్, ఈ టైప్ ఆఫ్ రగ్గుడ్ లుక్స్ అంటే అందరు ఇష్టపడుతున్నారు. ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి, అంతే కదా. ఇంకా రాలేదు, వస్తుంది జస్ట్ 1 వీక్, 10th రిలీజ్ ఇది. నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంది. ఖచ్చితంగా హిట్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవుతుంది అంటే అన్నీ బాగుంటాయి సమపాలల్లో కలిస్తే. ఓకే, ఒక సపరేట్ ఊరు, అందులో సపరేట్ ఆచారాలు, అంటే లిబర్టీ తీసుకున్న స్టోరీయే. అంటే ఏ బయోపిక్లో ఇంకేదో చెప్పట్లా, చరిత్రలు చెప్పట్లా, సంథింగ్ ఏదో తీసుకున్నారు. మనం కన్విన్స్ అవ్వాలి, అదంతా నిజం కన్విన్స్ చేయగలిగితే, మనల్ని కూడా ఆ ఊర్లోకి తీసుకెళ్ళి ట్రావెల్ చేయగలిగితే సినిమా ఆబ్వియస్లీ హిట్ అయిపోయినట్టు. ఆ స్లాంగ్ కానీ, ఆ లుక్ కానీ, ఫైట్స్ కానీ ఎలా అనిపించినాయి? కొత్తగా ఉన్నాయి ఈ అబ్బాయికి. నాకు అంటే ఏజెంట్లో మొత్తం కండలు తిరిగి దీంతో బుల్లెట్లు చూసా. అంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకుంటా కదా, దాంట్లో ఒక లుక్, ఆ మనంలో ఒక లుక్, డిఫరెంట్గా కనిపించాడు. ఇక్కడ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ హీరోలాగా కనబడుతున్నాడు. అంటే లైక్ బాగా ఎక్స్పీరియన్స్, ఒక 10-20 సినిమాలు తీసిన హీరోలాగా. అంటే ప్రయోగం ఏం లేకుండా చాలా సింపుల్గా ఒక ఊరు అబ్బాయి. కాకపోతే ఒకటి పెట్టారు చదువు రాలేదని, ఆ ఫేస్కి చదువు రాదంటే సెట్ అవ్వట్లా. అంటే కనబడుతుంది వీడి క్లాసు అని. ఏంటో ఇక అది వాళ్ళ మేకోవర్ సినిమా చూస్తే మేబీ ఉన్నాయి. చదువు రానోళ్ళు కానీ ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడు, ఆ వాయిస్ అంతా కూడా. ఒకటే ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ ఏంటనేది కొంచెం గెస్ చేస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ఏ ఇంటర్వెల్కో ఫినిష్ చేస్తారు అన్నట్టుగా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత అదే ఫిక్స్ అయిపోయారు. సో దాని తర్వాత నుంచి హీరో ఒక వైలెన్స్ అనేది ఇంకా కొంచెం పీక్స్కి వెళ్తుంది, స్టోరీ ఏదో కొంచెం అలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు, మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అదే ఈ మూవీలో అనేది కొంతమంది ఎక్స్పెక్టేషన్స్. మీరేమంటారు? ఇట్లాంటివే ముందు చెప్పేసి స్పాయిలర్ చేసేసి
ఇదే అనుకుంటా కొంతమంది ఇట్లాగే స్టోరీ ఉంటుందేమని ప్రిపేర్ వస్తాడు, అక్కడ అట్లా ఉండదు. ఇంకోలాంటి నేను అనుకున్నట్టు లేదేంటిది అని చెప్పి ఇది బాగాలేదంటాడు. అట్లా ఎవరిని కన్ఫ్యూజ్ చేయకండి. కదా ఏంటో చూసుకొని వెళ్ళేంతవరకు అంతా కూడా సృష్టి. ఇప్పుడు రంగస్థలం కూడా ఒక ఊరు, సృష్టించిన ఊరే కదా. వీళ్ళు కూడా ఏదో సృష్టించుకున్నారు, అక్కడ ఏదో చేసుకుంటున్నారు. చేసుకొని మనం కన్విన్స్ అవుదాం, అంటే అయ్యేలా చేస్తే కన్విన్స్ అవ్వచ్చు, తప్పలేదు. 100 crores క్లబ్కి అఖిల్ ఈ మూవీతో వెళ్ళబోతున్నాడు. ఎప్పుడైనా సరే 100 కోట్ల క్లబ్ అనేది నువ్వు రిలీజ్ చేసుకునే థియేటర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. నువ్వు మొత్తం ఆ రోజు సింగిల్ రిలీజ్ ఇచ్చుకొని రిలీజ్ చేసిన సినిమా బాగాలేకపోతే ఆడియన్స్ రావాలి కదా. లేదు, నువ్వు రిలీజ్ చేసుకున్న దాన్ని బట్టి ఫస్ట్ డే కూడా వచ్చేస్తాయా ఈజీగా. ఇప్పుడు నువ్వు పుష్ప రిలీజ్ చేసినట్టు స్టార్డమ్ ఉన్న హీరోకి వస్తాయి. నేను ఏ హీరో అయినా నేను చెప్తా విను. ఇప్పుడు పుష్ప రిలీజ్ చేసినట్టు 13,500 స్క్రీన్స్ వెయ్యి, 1,100కి పెట్టు టికెట్. ఫస్ట్ డే ఎందుకు రావు అడుగు, చెప్తా నీకు 100 కోట్లు. ఇప్పుడు తండేళ్ళు 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే సినిమా బాగుందని టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్ తండేలు తక్కువ రిలీజ్ అయ్యి స్లోగా మౌత్ టాక్ తెచ్చుకొని ఎక్కువ వెళ్ళింది. మరి తండేలతో కంపేర్ చేస్తే ఇప్పుడు లెనిన్ ఎట్లా చేయబోద్ది? అదే అంటున్నామా, కలెక్షన్స్ ఎప్పుడైనా సరే డిపెండ్స్ ఆన్ యువర్ టికెట్ రేట్ అండ్ నీ రిలీజ్ సంఖ్యను బట్టే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు అలా టికెట్ రేట్స్ పెంచుకుని రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తుంది. ఈజీ, ఎవరు చేసుకున్నా వస్తాయి 100 కోట్లు. కానీ అనుకున్న డిపెండ్స్ ఆన్ హీరో మార్కెట్. డిపెండ్స్ ఆన్ స్టోరీ, నువ్వు రిలీజ్ చేసిన థియేటర్స్ బట్టే చేయగలిగిన బజ్ ఎంత క్యాలిక్యులేషన్ అస్సలు ఉండదు. ఏ హీరో మార్కెట్ కూడా కలెక్షన్స్ మీద డిపెండ్, అసలు ప్రభావమే చూపదు చెప్పాలంటే. నువ్వు రిలీజ్ చేసుకున్న థియేటర్ల సంఖ్య దాన్ని ఆధారంగా చేసుకుంటేనే నీ కలెక్షన్స్ వస్తాయి. నువ్వు బాగా హెవీ కాంపిటీషన్తో, ఇప్పుడు మా ఇంటి బంగారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 100-150 టికెట్లు 4-5 సినిమాల కాంపిటీషన్తో వచ్చింది. మా అయితే 100 థియేటర్లు ఇచ్చావు. మౌత్ టాక్ బాగుంది కాబట్టి ఈ రోజు దాకా రన్ అవుతా ఉంది, 100 కోట్లకి అటు ఇటుగా దగ్గరలో ఉంది. నువ్వు అదే మా ఇంటి బంగారాన్ని మొదటి రోజే ఒక 2,000 స్క్రీన్లలో 10,000 స్క్రీన్లో రిలీజ్ చేసేస్తే నీకు ఈ పాటికి 500 కోట్లు 700 కోట్లు వస్తాయి. డిపెండ్స్ ఆన్ యువర్ రిలీజింగ్ అంతే. ఎప్పుడైనా సరే 100 కోట్ల క్లబ్ అనేది నేను దాన్ని టికెట్ హైక్ అయినా హీరో మార్కెట్ని బట్టే కదా టికెట్ హైక్ చేసి. లేదు మా ఏ హీరోకి నేను చెప్తున్నా, నా దృష్టిలో హీరో అనేవాడు జీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథకే ఇంపార్టెన్స్. అండ్ ఈ హీరోని చూసే థియేటర్కి వచ్చే సన్నాసులు అంటాను నేను వాళ్ళని. కథ మళ్ళీ కథ బాగాలేదు, హీరో సినిమాలకే కదా రేట్లు పెంచేది. అప్పుడు కథ బాగాలేదు అనకూడదు. మరి నువ్వు హీరో కోసం సినిమాకి వెళ్తే హీరో బాగా చేశాడని చెప్పి ఇంట్లో కూర్చోవాలి. సినిమా ఫ్లాప్ హిట్లు అనకూడదు. ఇంకా కథ బాగాలేదు, కథకు అంకలు కూడా పెట్టవద్దు. హీరోని చూసి సినిమాకి వస్తే, నువ్వు కంటెంట్ కోసం సినిమాకి వస్తే సినిమాకి నువ్వు ఎన్నన్నా కూడా పడతారు అట్లా. ఓకే రైట్. సో మొత్తానికి డిపెండ్స్ ఆన్ రిలీజింగ్ అండ్ ఇంకా అంతే. నువ్వు ఇప్పుడు ఏది కాదు సింపుల్గా, ఇప్పుడు మన ఇద్దరం కలిసే కూర్చొని దీన్ని 2.5 గంటలు సినిమా చేయి, ప్రపంచవ్యాప్తంగా నువ్వు మొత్తం 1,00,000 థియేటర్లు రిలీజ్ అయ్యి 100 కోట్లు వస్తాయి ఫస్ట్ డే. ఎందుకు? ఆడియన్స్ రావాలి కదా, రిలీజ్ చేస్తాం స్క్రీన్స్ లో. అదే అంటున్నామా, నువ్వు ఇప్పుడు ఫస్ట్ షోకి ఆడియన్స్ రాకపోతే స్క్రీన్స్ అన్ని పడిపోతాయి కదా. బాగా పబ్లిసిటీ చేసుకో, ఏదో ఉందని. ఎంత పబ్లిసిటీ చేసినా ఇప్పుడు మౌత్ టాక్ కదా, చూసిన వాళ్ళు బయట మాట్లాడిన తర్వాత ఏ సినిమా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్స్ పెంచుతున్నారు అంటే ఆడియన్స్ బాగా ఎక్కువ వస్తున్నారు అనే కదా. అంతే, మౌత్ టాక్ వల్లనే సినిమాలు బాగుంటాయి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. రిలీజ్ అనేది నీ శక్తి మేరకు, నీ ప్రొడ్యూసర్కి ఎంత దమ్ము ఉంటే అన్ని థియేటర్లు రిలీజ్ చేసుకుంటాడు, ఓకే, అన్ని థియేటర్లో సంపాదించుకుంటాడు. ఓకే రైట్ రైట్. థ్యాంక్ యూ.